వ్యక్తిగతంగా నిందలేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు, ఆయన ప్రభుత్వం మీద నిందలేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ 6 చేస్తామని చెప్పని కాగితాలు తీసుకెళ్ళి ఇచ్చారు, బాండులతో సంతకాలు పెట్టించారు. ఈరోజు ఏమైనా ఏంటి? ఈరోజు మీరు వెళ్ళగలరా జనాల దగ్గరికి? మీరు ఇచ్చారు కదా బాండులు, హామీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో బాండ్లు పంపించారు కదా, ప్రజానికంతో సంతకాలు చేపించారు కదా. ఈరోజు ఎవరన్నా ఆ బాండ్ల గురించి మాట్లాడుతున్నారా? ఏమైపోయినాయి ఆ బాండ్లన్నీ? మీ పార్టీ ఆఫీస్ చెత్తకొప్పులో పారేశారా, లేకపోతే మీ అశోక్ నగర్ ఇంట్లో చెత్తకొప్పులో పారేశారా? ఆ బాండ్ల గురించి ఎవరన్నా సమాధానం చెప్తున్నారా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం తెలుస్తానే మా మాజీ జెడ్పీ చైర్మన్ గారు ఫోన్లు చేసేవారు. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా? ప్రతి ఒక్కరికి 15,000, నువ్వు 18 ఏళ్ళు దాటిందా నీకు 1,500, నువ్వు నిరుద్యోగ వృద్ధ అని చెప్పని ఫోన్లు చేశారు. ఈరోజు ఏమైనా ఏ విధంగా అయితే మీరు గతంలో ఫోన్ చేశారు, ఈరోజు మీరు ఫోన్ చేయండి, ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలేదు. ఆ ధైర్యం మీకుందా? ఆ దమ్ము మీకుందా? ఈరోజు అలాంటివి చేయకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్. ఒకరోజు లడ్డూ ఇష్యూ అయిపోయింది, ఒకరోజు బ్యారేజ్ ఇష్యూ అయిపోయింది, ఒకరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ ఇష్యూ అయిపోయింది. ఈరోజు సోషల్ మీడియా నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసే విధంగా ఈరోజు మంచి డైవర్షన్ పాలిటిక్స్. ఈ విధంగా ప్రజానికాన్ని మోసం చేసి వాళ్ళని ముందుకు తోసి కేసుల్లో ఇరికించి ఈ విధంగా కాలం జరుగుతుంది. మేము ఏదైనా కానివ్వండి, లయలా కాలేజ్ యాజమాన్యం గారు మేము కోరుకునేది తప్పకుండా వాకర్స్కి అవకాశం ఇవ్వండి, గ్రౌండ్లో నడిపించే విధంగా అందరిగారు అవకాశం ఇవ్వమని చెప్పని. అదేవిధంగా ఎవరైతే వాకర్స్ ఉన్నారో, ఎందుకంటే గతంలో గారు అమరావతి వాకర్స్ వాళ్ళు గారు మా దగ్గరికి వచ్చారు. ఆ వాకర్స్ అందరూ గారు ఇది సరైన విధానం కాదు, మీరేదో ఎమ్మెల్యే రామ్మోహన్ చెప్పారని చెప్పని ఆవేశంగా యాజమాన్యం మేర ఆ విధంగా ఇది చేస్తే రామ్మోహన్ బాగానే ఉంటారు, కేసుల్లో ఇరుక్కునేది మీరు కాబట్టి అందరూ కలిసికట్టుగా కూర్చుని ఆ వాకింగ్ వెళ్ళే విధంగా మీరు ప్రయత్నించాలి, కానీ ఇది సరైన విధానం కాదు అని చెప్పని వాళ్ళకి మనవి చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో 6 నెలలు వాళ్ళ సెలవు పీరియడ్ అయిపోయింది. రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఏదైతే వాళ్ళు ఇచ్చిన అబద్ధపు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన హామీలు ఉన్నాయో వెంటనే ఆ పనులు ప్రారంభించాల్సిందిగా, ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పిన ఆ రోజు వాళ్ళు హామీలు ఇచ్చారు. మా రాణిగారి తోట కానివ్వండి, కృష్ణంక కానివ్వండి, 22 డివిజన్ కానివ్వండి, మా 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్లో కానివ్వండి, మా కొండ ప్రాంతం వాళ్ళకి కానివ్వండి, అనేక మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పని హామీలు ఇచ్చారు. ఆ హామీలు గారు నెరవేర్చాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరం గారు కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు రామలింగేశ్వర నగర్లో గారు అయితే మీకు నిజంగా ఆ దమ్ముంటే మీరు ఓకే చేపించి అవి శంకుస్థాపన చేయండి. ఎప్పుడో ప్రారంభించిన పనుల్ని, ఎప్పుడో ఓకే అయిపోయిన పనుల్ని ఏదో పేపర్లో ఫోటోల కోసం, సోషల్ మీడియాలో ఫోటోల కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తాం కాదు, అయిపోయిన పనులు శంకుస్థాపన చేస్తాం కాదు, అవ్వాల్సిన పనుల్ని శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే ఒకసారి నాకు జాలేస్తుంది. ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా లయలా వాకర్స్, మరి వాళ్ళని చూస్తే నాకు నిజంగా వాళ్ళ మోసపోయిన విధానం చూస్తే నాకు జాలేస్తాను.
ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను గారా ఆ రోజు అధ్యక్షుడు తులసి మోహన్ అనుకుంటారు, తులసి మోహన్ కానివ్వండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎవరో ఉన్నారు రెడ్డి గారు, మేమందరం గారు అనేక సందర్భాల్లో ఆ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి అడిగాం, రిక్వెస్ట్ చేసాం, గ్రౌండ్ ఇవ్వండి అంటే అదేదో కారణాలు చెప్పారు, సరే అయిపోయింది. ఆ సమయంలో ఎలక్షన్ సమయంలో రామ్మోహన్ గారు వచ్చి రేపు కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేయండి, మేము వస్తాము, మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని లోపలికి మేము పంపిస్తాము, జీవోలు ఇప్పిస్తామని చెప్పని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. పాపం మా లయల వాకర్స్ అందరు గారు ఆయన మాటలు నమ్మి మా రామ్మోహన్ వీరుడు సూర్యుడు హీరో 80 ఏళ్ళు వచ్చిన ఆయన హీరో అని చెప్పని ఒక ఉద్దేశంతో ఆయన మాటలు నమ్మి ఓటేశారు. ఈరోజు పాపం ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పించగలిగారా వాకర్స్ ఇప్పించగలిగారా? చివరికి ఏం చెప్పారు మొన్న, మీరు వెళ్ళండి, గేట్లు తోసుకుంటూ మీరు వెళ్ళండి, నేనున్నాను వెనకమాల నేను ఏవైతే నేను చూసుకుంటా అని చెప్పాను అన్నారు. పాపం వాళ్ళు ఏదో రామ్మోహన్ చెప్పారు కదని చెప్పి గేట్లు తోసుకుంటూ వెళ్తే పొద్దున్నే ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత వస్తే బళ్ళారులు వెళ్ళి దాక్కున్నారంట.